నుంచి ప్రతి ఒక్క లొకేషన్ ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఆయన ఎంతో కూలంకషంగా ముందు నుంచి స్టడీ చేశారు. ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆయన మొత్తం మీద కూడా ఒక గైడెన్స్ ఇచ్చి నువ్వు ఖచ్చితంగా ఏ స్టెప్ తీసుకున్నా మా రాష్ట్రం తాలూకుది మా అందరి సహకారం ఉంటుంది. మనం తెలంగాణలో కూడా అధికంగా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలని నిరంతరం కూడా కిషన్ అన్న కూడా మాకు ఎప్పుడు గైడ్ చేస్తూనే వచ్చారు. వీళ్ళందరి తాలూకా ప్రోత్సాహంతో ప్రధానమంత్రి గారు ఆయన ఇస్తున్నటువంటి మార్గదర్శకత్వంతో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేయాలని ఒక బలమైనటువంటి సంకల్పంతో ముందుకు నడిచాం. ఈరోజు 8 నెలల్లోనే దాన్ని ఒక స్థాయికి తీసుకొని వచ్చి వరంగల్ ఎయిర్పోర్ట్కి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉందో దాన్ని కూడా ఈరోజు పూర్తి చేయడం జరిగింది. క్లియరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టిందని అనుకోవచ్చు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ప్రధానంగా మమ్నూర్ ఎయిర్పోర్ట్ దగ్గర సుమారు 696 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్లో 2 క్రిస్ క్రాస్గా రన్వేస్ ఉన్నాయి. అక్కడ చాలా డిలాపిటేటెడ్ కండిషన్లో అసలు ఉపయోగించుకునే పరిస్థితిలో లేనటువంటి కండిషన్లో అక్కడ 2 రన్వేస్ ఉన్నాయి. రన్వేస్ తాలూకు లెంత్ కూడా మనం చూసుకుంటే సుమారు 1800 మీటర్లు ఉంది. మనం ఆపరేషన్స్ ఎయిర్ బస్ లాంటి ఫ్లైట్స్ కానీ నేరో బాడీ ఫ్లైట్స్ అక్కడి నుంచి ఆపరేట్ చేయాలంటే సుమారు 2800 మీటర్ల రన్వే మనం తయారు చేసుకోవాలి. మరి ఆ రన్వే తయారు చేసుకోవాలనంటే దానికి ఎడిషనల్గా ల్యాండ్ కావాలి. కాబట్టి ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మాకు అదనంగా అక్కడ ఒక 280 ఎకరాలు కేటాయించండి అనేక సందర్భాల్లో కేంద్రం నుంచి ఒక ప్రయత్నం జరిగింది. కిషన్ అన్న చెప్పినప్పుడు గతంలో ఇదే సివిల్ ఏవియేషన్కి మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా గారు ఉంటే కిషన్ అన్న తాలూకా ప్రోత్సాహంతో ఆయన కూడా సంప్రదింపులు జరిపి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో కేటాయించండి, ఇప్పటికైనా ఉడాన్ స్కీమ్ ఉంది కదా, ఉడాన్ స్కీమ్లో పెట్టైనా సరే ఇక్కడ వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మిద్దామని అప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహకారం కదలిక లేనందువల్ల అది ఇంతవరకు పెండింగ్ ఉంది. ల్యాండ్ ఒక సమస్య అయితే మరొక సమస్య ఇక్కడ ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 150 కిలోమీటర్ల లోపలే ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తుందన్న ఆలోచనతో వీళ్ళు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా అలా పెండింగ్ ఉంది. దానికి సంబంధించి ప్రయత్నాలు జరగలేదు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఒక పక్కన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఓసి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ మీద స్ట్రెస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరిస్తూ ఒక జియో నవంబర్లో కూడా రిలీజ్ చేశారు. సుమారు 280 ఎకరాలు అదనంగా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సినటువంటి అవసరం ఉందో దానికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని రాబోతున్నటువంటి రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ వరంగల్లో నిర్మించడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి పూర్తి బాధ్యత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. మేము ఆల్రెడీ ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశాం.